కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ 9వ స్థానంలో శని భగవానుడు తన ఓన్ స్టార్లో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటూ 9వ స్థానంలో ఉంటున్నాడు. అష్టమంలో పంచగ్రహ కూటమి అమావాస్యతో ఆ రోజు అమావాస్య రోజు ఏర్పడుతూ గ్రహణం కూడా ఉంది. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీకు భాగ్యంలో ఉండేటువంటి శని తన ఓన్ స్టార్లో ఉంటున్నాడు కాబట్టి మీరు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు శనివారాలు అవాయిడ్ చేయండి పర్టికులర్గా. మరియు కొంచెం బ్యాంకింగ్ ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ కెరియర్ విషయంలో సడన్ చేంజెస్ వస్తున్నప్పటికీ అది మీ మంచికే జరుగుతుంది, డోంట్ వరీ. అలాగే కొన్ని ఇప్పుడు 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా కాస్త మీరు 2లో కేతు ఉన్నందుకు, 3వ అధిపతి వెళ్ళి పంచగ్రహ కూటమిలో అమావాస్య యోగంలో ఉన్నందుకు ప్రధానంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎక్కడైనా మీరు సంతకం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఇదేమవుతుంటుందంటే అప్పు ఎవరికైనా ఇవ్వడము, మధ్యలో ఉండి ఇప్పించడము, ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి. అయితే ఈ పంచగ్రహ కూటమి మూలంగా కొంతవరకు ఏదైనా పూర్వీకుల ఆస్తులు కొంతవరకు కలిసి రావడం, ఏదైనా ప్రాపర్టీ మీరు కొనుగోలు చేయడం, అది వాహనం కావచ్చు, గృహం కావచ్చు, వస్తువు కావచ్చు, కొత్త ఐడియాస్ వల్ల మీకు బాగా కలిసి రావడం, ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్, ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు ఫైనాన్స్ రావడం, పార్ట్నర్స్ కొంతవరకు కలిసి రావడం జీవిత భాగస్వామికి ఇవి కూడా ఇస్తుంది. కాకపోతే అష్టమ స్థానంలో ఈ గ్రహాల యొక్క స్థితి కాబట్టి పంచగ్రహ కూటమి అండ్ 9వ స్థానంలో శని తన ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అది అర్ధ జలరాశి అంటారు, కొంచెం వాటర్ కొంచెం కొన్ని గుండాల్లాగా ఉంటాయి, బావుల్లాగా ఉంటాయి, అటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే. అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1,000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-7 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు
అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించిన ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ. మరి 17వ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇట్లా చాలా దేశాల్లో ఉంది. మీకు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతున్న కుంభం వారికి, మీనం వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలంటూ లేదు కదా, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 డేస్ వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.